మహారాష్ట్రలో అన్నదాతలు మళ్లీ రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేపట్టారు గిరిజన రైతులు, కూలీలు. డిమాండ్ల సాధన కోసం నిన్న ఉదయం నాసిక్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గత వారం పాల్గర్లో సుమారు 50,000 మంది రైతులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సిపిఎం నేత జీవా గవిత్, సీనియర్ సిపిఎం నేత అశోక్ దావలే రైతుల పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. కొందరు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రజెండాలు పట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు రైతులు. సిపిఎం అఖిల భారతీయ కిసాన్ సభ నేతృత్వంలో రైతులు, కూలీలు పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ముంబైలోని సచివాలయం దగ్గర ఆందోళనలు చేస్తామని నేతలు హెచ్చరించారు. ఇక ఫిబ్రవరి 2వ తేదీన ముంబైకు చేరుకోనుంది పాదయాత్ర. పాదయాత్రలో సుమారు 40,000 మంది రైతులు పాల్గొన్నారు. ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కొంతకాలంగా సర్కారుపై ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఫడ్నవీస్ సర్కారు పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్కారుపై పోరాటానికి సిద్ధమయ్యారు గిరిజన రైతులు, కూలీలు. భూ హక్కులు, సాగునీటి సదుపాయాలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, సోయాబీన్కు కనీస మద్దతు ధర వంటి డిమాండ్లను నెరవేర్చాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు రైతులు. రైతుల ప్రాథమిక డిమాండ్లలో ప్రధానంగా అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రత్యేకంగా భూమి సామాగ్రి పంపిణీ చేయాలని కోరుతున్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని, ఇన్పుట్ ఖర్చులు భారీగా పెరిగాయని, మార్కెట్లో పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని, అందువల్ల వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ప్రైవేటు విద్యను గిరిజన ప్రాంతాల్లోనూ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏజెన్సీ రైతులు. కరువు ప్రాంతాల్లో నీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు తమ పాదయాత్ర ప్రారంభించే ముందు అరగంటకు పైగా ధర్నా చేశారు. నిన్న మేరీ రోడ్, పంచవటి కరంజా, రవివర్ కరంజా, అశోక స్తంభం మీదుగా పాదయాత్ర చేసుకుని నాసిక్ జిల్లా కలెక్టరేట్ వరకు చేరుకుంది. గిరిజన రైతులు, కూలీల డిమాండ్లు పరిష్కరించడం వల్ల ప్రభుత్వంపై అదనంగా ఎలాంటి భారం పడదంటున్నారు సిపిఎం నేతలు. సమస్యలు పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గమంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ, అంబానీల ప్రయోజనాలను కాపాడడంలో ఆసక్తి చూపుతోందని మాజీ ఎమ్మెల్యే సిపిఎం నేత జీవా గవిత్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలకు సర్కార్ అప్పగిస్తోందన్నారు. Magnificent victory of the Palghar agitation by the Communist Party of India Marxist. Today the CPIM, the Kisan Sabha, they have taken out a huge march in Nasik. And we are a part of that march here. And this march, very much the same issues as Palghar are being focused. The question of the Forest Rights Act, land rights to those who are cultivating, the question of irrigation to the drought-prone areas of the district and the state, and also other very important anti-corporate issues against Adani, Ambani, like for example this whole labor codes that are being brought, the smart meter, the electricity privatization, all this, and also the winding up of Manarega by the Modi government, and a totally bogus scheme, Gram G, which will never succeed. These are all the issues that we are taking up in this huge march in Nasik, which is now beginning over here, and it will go.